హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నారు యూకే టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే కైన్ మాస్టర్ అప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే మీకు చాలా మందికి అయితే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి కైన్ మాస్టర్ అప్డేట్ చేయమని అయితే ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది. కాకపోతే మనకి అప్డేట్ చేసినా సరే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వదు. మనం వీడియో అయితే ఎడిటింగ్ చేయలేము. కాబట్టి ఈ కైన్ మాస్టర్ని ఎలా మనం మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని ఎలా మనం ఓపెన్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, యూట్యూబ్ వీడియో కానీ ఏదైనా మనం ఎడిటింగ్ చేయాలంటే తప్పకుండా అయితే మనకి కైన్ మాస్టర్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. కాబట్టి మీకైతే ఈ వీడియోని అయితే మీరు ఫుల్గా చూడండి, మీకే అర్థమైపోతుంది. తర్వాత మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని అయితే మీరు ఈ కైన్ మాస్టర్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్స్ని పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మీకు చాలా మందికి అయితే కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుంటుంది కదా. ఓకేనా, వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, మనకి అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. దానిపైన ప్రెస్ చేసినా సరే మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్నా సరే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వదు. అప్డేట్ అయితే అడుగుతుంది. మీకు మీరేం చేయాలంటే మీరు మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఒకసారి చూడండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేను చెప్పినట్టుగా అయితే మీరు టైప్ చేయండి. టైప్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే మీకైతే ఓపెన్ అయిపోతుంది. కావాల్సి ఇప్పుడు చూపిస్తాను చూడండి. నాకు అలాగే అయితే ప్రాబ్లమ్స్ అయితే వచ్చింది. కాకపోతే నేను కూడా చూడండి నేర్చుకుని అయితే మీకోసం అయితే ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను. చూడండి, నేనైతే కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకి ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది. మనం దీంట్లో వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా మనకి తెలుసు. కాకపోతే మనకి కొంతమందికి అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి ఈ వీడియో అయితే మీకోసం చేస్తున్నాను. చూడండి, క్రియేట్ నేమ్ ప్రెస్ చేస్తే మనకి అలా ఓపెన్ అయిపోయింది. ఓకేనా, ఓపెన్ అయిన తర్వాత మీరు వీడియో సెలెక్ట్ చేసుకుని అయితే మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, నేనైతే నా క్రోమ్ బ్రౌజర్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టైప్ చేయండి. చూడండి, నేనైతే టైప్ చేస్తాను. ఇక్కడ చూడండి, సెర్చ్ బార్ వచ్చింది కదా. సెర్చ్ బార్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే DIGITBIN అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు సెర్చ్ చేయండి. చూడండి, సెర్చ్ చేస్తే మనకి నెక్స్ట్ అనేది ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మనకి ఇక్కడ చూడండి, మనకి ఈ లైన్ కనిపిస్తుంది చూడండి. మనకి ఇదే లైన్ మీద మీరు ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, కైన్ మాస్టర్ డిజిబిట్ APK V6.0.3.26166 GB డౌన్లోడ్ 2022 అయితే రాసింది కదా. దానిపైన అయితే ప్రెస్ చేయండి. మీరు చూడండి, ప్రెస్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, కింద మనకి డౌన్లోడ్ అని కనిపిస్తుంది చూడండి. ఆప్షన్ అనేది మనకి ఇక్కడ మీరు అప్డేట్ అనే ఆప్షన్ చూసుకోవచ్చు. మీరు మే 30th అయితే మనకి అప్డేట్ అయితే అయింది, అంటే కొత్తగా అయితే అప్డేట్ అయింది. కాబట్టి మనకి ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. మనం ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డౌన్లోడ్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. మళ్ళీ ప్రెస్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, మీరు జాగ్రత్తగా అయితే చూడండి, ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే లోడ్ అయితే అయింది కదా. లోడ్ అయిన తర్వాత మీరు చూడండి, మళ్ళీ డౌన్లోడ్ అని వచ్చింది. మళ్ళీ దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ టైమర్ అయితే నడుస్తుంది. చూడండి, ప్లీజ్ వెయిట్ ఫర్ 7 సెకండ్ అయితే చూపిస్తుంది. మీరు ఒక 7 సెకండ్ అనేది వెయిట్ చేయాలా. వెయిట్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, మనకి 0 సెకండ్కి అయితే వచ్చేసిందిగా. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ దీనిపైన ప్రెస్ చేయండి. డౌన్లోడ్ నో అనే బటన్ కనిపిస్తుంది చూడండి, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ లోడింగ్ అయితే అయింది. లోడింగ్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, నాకైతే డౌన్లోడ్ అగైన్ అయితే చూపిస్తుంది. కాకపోతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ నేనైతే డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తే మనకి రెండోసారి అయితే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. కాబట్టి నేనైతే డౌన్లోడ్ చేయట్లేదు. మీరైతే ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ మీద ప్రెస్ చేస్తే మీకు ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అనేది అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. హెల్ప్ అయినట్టుగా తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.